ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలక్నంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలక్నంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలక్నంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణాలేమిటి? బస్సులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మి, దాదాపు ఏదైతే ఉత్తరాఖండ్ అంటే ఇక్కడ మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్, అటు గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ భారీ వర్షాలు ఒకవైపు కురుస్తూ ఉంది. అయితే ఏదైతే చార్ధామ్ యాత్ర దాదాపు మనకు మే 30వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా చార్ధామ్ యాత్రలో చాలా మంది యాక్సిడెంట్స్ రూపంలో, తర్వాత కొంత అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది భక్తులు మరణించినటువంటి వార్తలను చూస్తున్నాం. మరి ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే బస్సు ప్రమాదం, ఒక ట్రక్ దాదాపు ఇది గుజరాత్ రాజస్థాన్ నుంచి బయలుదేరినటువంటి బస్సు, అందులో ఒకటి 18 మంది అందులో ప్రయాణిస్తున్నటువంటి భక్తులు అనుకోవచ్చు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే ఏదైతే జూహు అనేటువంటి ప్రాంతము, ఈ జూహు అనేటువంటి ప్రాంతం రుద్రప్రయాగ్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ అకస్మాత్తుగా బస్సు అంటే దాదాపు 200 అడుగుల లోతులో బస్సు పడిపోయింది అన్నటువంటి సమాచారం. అంటే బస్సు పడిపోయినటువంటి ఆ చుట్టుపక్కల వెనక ముందు అంతా కూడా ప్రయాణికులు వస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే ఎస్డిఆర్ బృందాలు అక్కడికి
చేరుకోవడం జరిగింది. అందులో ఏదైతే బస్సు లోయలో పడిన తర్వాత అంటే ఒక డ్రైవరు తప్పిదము అన్నటువంటిది మాత్రం ఇక్కడ అందుతున్నటువంటి సమాచారము. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడ వాళ్ళని అంటే లోయలో దాదాపు చాలా లోతైనటువంటి లోయలు ఉండడంతో అక్కడ బస్సు పడిపోవడంతో అక్కడ వాళ్ళని రెస్క్యూ సిబ్బంది అంటే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. ఇందులో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 2 మృతి చెందినట్లు, తర్వాత 10 మంది కూడా గల్లంతైనట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే మిగతా వారిని ఎవరినైతే రెస్క్యూ సిబ్బంది కాపాడిన తర్వాత రుద్రప్రయాగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు, చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఏదైతే ఇక్కడ రుద్రప్రయాగ్ కానీ తర్వాత మనకు చార్ధామ్ కు వెళ్ళేటటువంటి రూట్ అంతా కూడా చాలా అంటే నిత్యనీలుగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, చాలా అంటే అక్కడ అంటే ఇరుకైనటువంటి వెళ్ళేటటువంటి దారులు కూడా 1 by 1 వెళ్లాల్సినటువంటిది, కొంత అదుపు తప్పిన అంటే కూడా పక్కలో ఉన్నటువంటి లోయలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సంఘటన ఈ రోజు జరిగినటువంటి ఘటన అని చెప్పవచ్చు. కొంత దీంట్లో డ్రైవర్ నిర్లక్ష్యమే మెయిన్ కారణం అన్నటువంటిది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మాత్రము ఎవరైతే గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యుల వివరాలను మొత్తం అంతటిని కూడా సమాచారం రాబడుతున్నారు. ఈ వార్తను తెలుసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామ్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకోవాలని, తర్వాత వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలంటూ కూడా ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. రైట్ కళా, థ్యాంక్ యూ.